గంటలకు అన్నం తిన్నాను. ఈ అన్నం తిన్న తర్వాత మా సార్ ఏం పని చెప్పాడో నాకు అనేది మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థం కాకపోతే కింద లింక్ ఇచ్చున్నాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది మొత్తం కలిసి. ఆ సార్ అయితే ఫోన్ చేసి మా ఇంటికాడికి అయితే పోవాడు, పని చేసే మనుషులు వచ్చున్నారు, నువ్వు మనిషి లేకపోతే అక్కడ వాళ్ళు ఏమైనా ఉండే సామాన్లు ఎత్తుకోబోతారు, తొందరగా అక్కడికి పోయి పని చేపి అక్కడ ఉండి అని చెప్పాడు. ఆ సార్ పెళ్లి ఉంది, రంజాన్ అయిపోయిన తర్వాత, అందుకని చెప్పి ఇప్పుడు టాంచే ఇంట్లోకి అయితే సామాన్లు ఏమైనా పని ఉంటే పనులు అన్ని చేపిస్తా ఉన్నాడు. కొత్తగా పెళ్లి అవుతున్నది, జంటలు మాత్రమే ఉంటారు. అలాగే ఇంట్లోకి అయితే పని మనిషి అయితే కావాలంటే పాత పని మనిషే కావాలి, కొత్త పని మనిషి అయితే అవసరం లేదు. కిచెన్ కాడ చాలా చిన్న కిచెన్, చాలా రూములు కూడా చిన్నటి, పెద్దగా పని ఏమి ఉండదు, చాలా సింపుల్ గా ఉంటది, జంటలు మాత్రమే ఉంటారు ఇక్కడ. వీడియో తీసుకోవాలన్నా నువ్వు సర్దుకో అనే అన్న ఒక కామెడీ చేశాడు. నేను నాకు ఫోటో తీయ అని చెప్పి స్టిల్ ఇచ్చాడు, చూడండి ఒకసారి. అతటైతే పెరిగేసి కొత్తటైతే బిగించుకున్నాడు మా సార్ అయితే. అతనికి నచ్చినట్టు అయితే చేపించుకున్నాడు. ఆ ఇంట్లో అయితే ఇల్లుగాడు ఎవరిదో కాదు, మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఇదే, అందుకని చెప్పి అతనికి నచ్చినట్టుగా చేపించుకున్నాడు. చాలా సింపుల్ గా అయితే పని అయితే చేపించుకున్నాడు. కామెడీ చూడండి. ఇంకా పని బాత్రూమ్ లో వరకు అయితే అయిపోయింది. వాష్ మిషన్ ఉన్నది, నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా వీడియో.